ఈ నేల ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ నాగరికత వెలసింది. అయితే అమరావతి అసలు చరిత్ర ఏమిటి? ఎందుకు ఈ ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకున్నారు? భవిష్యత్తులో అమరావతి ఎలా మారబోతుంది? ఈ వీడియో పూర్తిగా చూడండి. అమరావతి అనే పేరుకి చాలా గొప్ప చరిత్ర ఉంది. అమర అంటే దేవతలు, అవతి అంటే నివాసం, అంటే దేవతలు నివసించిన నగరం అని అర్థం. పురాణాల ప్రకారం ఇంద్రుడు అమరులతో కలిసి నివసించాడని కొన్ని కథనాలు చెబుతున్నాయి. అయితే చరిత్రపరంగా చూస్తే ఈ ప్రాంతం కొన్ని వేల సంవత్సరాల క్రితమే నాగరిక కేంద్రంగా ఎదిగింది. ఆ కాలంలో ధాన్యకటకం అంటే నేటి అమరావతి ప్రాంతం ఒక ముఖ్యమైన రాజధానిగా ఉండేది. అప్పట్లో వ్యాపారం, విద్య, బౌద్ధ ధర్మం, శిల్పకళ అన్నిట్లోనూ ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది. రోమ్ దేశంతో కూడా ఇక్కడి నుంచే వ్యాపారం జరిగేదని చరిత్ర చెబుతుంది. అమరావతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడానికి ప్రధాన కారణం అమరావతి మహాస్తూపం. ఈ స్తూపం భారతదేశంలో అత్యంత ప్రాచీన బౌద్ధ కట్టడాల్లో ఒకటి. ప్రపంచ నలుమూల నుంచి బౌద్ధ యాత్రికులు ఇక్కడికి వచ్చేవారు. ఈ ప్రాంతంలో లభించిన శిల్పాలు, శాసనాలు, బౌద్ధ కళాఖండాలు ఇప్పుడు ప్రపంచంలో అనేక మ్యూజియాల్లో ఉన్నాయి. అందుకే అమరావతిని ప్రపంచ బౌద్ధ వారసత్వ కేంద్రంగా కూడా గుర్తించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కొత్త రాజధాని అవసరం ఏర్పడింది. అప్పుడు ప్రభుత్వం అనేక ప్రాంతాలు పరిశీలించి గుంటూరు, విజయవాడ మధ్య కృష్ణా తీరాన ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఈ ప్రాంతానికి మంచి రోడ్డు కనెక్టివిటీ, రైల్వే లైన్, విమానాశ్రయం మధ్య ప్రాంతంలో ఉండటం మరియు వరదలకు తక్కువ ప్రమాదం, అటువంటి అనేక అంశాలను పరిశీలించి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ఇంత పెద్ద రాజధాని కట్టాలంటే వేల ఎకరాల భూమి కావాలి. కానీ రైతుల దగ్గర నుంచి భూమి బలవంతంగా తీసుకోలేదు. ల్యాండ్ పూలింగ్ అనే ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారు. ప్రతిగా వారికి అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. ఇది దేశంలోని అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ ప్రాజెక్టులలో ఒకటి. ఈ రోజు అమరావతిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, హెల్త్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగాలు, కొత్త పెట్టుబడులు, అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. పెట్టుబడి అంశాలు, ప్రభుత్వ ప్రణాళికలు. అమరావతి కేవలం ఒక నగరం కాదు, ఇది చరిత్ర, సంస్కృతి, బౌద్ధ వారసత్వం మరియు ఆధునిక అభివృద్ధి కలిసిన ప్రత్యేకమైన ప్రాంతం. అందుకే అమరావతి గురించి తెలుసుకోవటం ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి ఆసక్తికరమైన విషయం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇలాంటి అమరావతి చరిత్ర, రియల్ ఎస్టేట్, ల్యాండ్ పూలింగ్, పెట్టుబడి అవగాహన వీడియోల కోసం మా ఎంజే రియాలిటీస్ ని ఫాలో అవ్వండి. మీకు తర్వాత ఏ అంశంపై వీడియో కావాలో కామెంట్ లో తెలియజేయండి.